హలో మామ, ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ 2. ఇంకా నెక్స్ట్ డే వెనస్డే రోజు అయితే మార్నింగ్ 11 వరకు అయితే అరుణాచలం రీచ్ అయిపోయినాం. ఇంకా అక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయితే అయినాం. రూమ్ రెంట్ అయితే 12 అవర్స్కి 1000 తీసుకున్నారు. ఇంకా ఫ్రెష్ అప్ అయి పంచలు కట్టుకొని గిరి ప్రదక్షిణ చేద్దామని స్టార్ట్ అయినాం. ఇంకా మా రూమ్ నుంచి రాజగోపురానికి అయితే 1 కిలోమీటర్ ఉండే. ఇంక వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని అయితే వెళ్ళినాం. ఇంకా రాజగోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. ఇంక ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్లో అష్టలింగాలను అయితే దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంద్రలింగం. ఇంకా ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకొని కొంచెం ముందరికి వెళ్ళంగానే వినాయకుడు అయితే కనిపిస్తాడు. ఇంకా వినాయకుని దర్శనం చేసుకొని కొంచెం ముందరికి వెళ్ళంగానే అగ్నిలింగం బోర్డు అయితే కనిపిస్తుంది. కొంచెం కనిపించిన దగ్గర రైట్ సైడ్ లో లోపల ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అగ్నిలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాం. ఇంకా అగ్నిలింగం దర్శనం చేసుకున్నాక మనం అయితే 8 లింగాలు దర్శనం చేసుకునే లోపు మస్తు టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. అవన్నీ దర్శనం చేసుకోవాలి. అగ్నిలింగం అయిపోయిన తర్వాత యమలింగం కూడా దర్శనం చేసుకున్నాం. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదని ఇక్కడ అయితే చక్కెరకెళ్ళి బనానా తీసుకున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఎక్కడైనా కనిపిస్తే. ఇంకా మన అదృష్టం ఏంటంటే మధ్యాహ్నం వెళ్ళినా కూడా ఈరోజు అయితే ఎండలేదు. వెళ్తుంటే నైరుతి లింగం తర్వాత సూర్యలింగం కూడా కనిపిస్తుంది. సూర్యలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత